గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్. సరే, ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఎందుకు వచ్చారు? నేర్చుకోవడానికా? సరే, ఏం నేర్చుకున్నారు? నేర్చుకుంటే ఏమొస్తుంది? నాలెడ్జ్ వస్తుంది. ఓకే ఓకే. నాలెడ్జ్ ఎందుకోసం? ఉద్యోగం కోసం. ఓహో, ఉద్యోగం ఎందుకోసం? కోరికలు తీర్చుకోవడానికి. ఓహో, కోరికలు తీరాలంటే ఏం కావాలి? మనీ కావాలి. ఓ, కోరికలు తీరాలంటే ఏం కావాలి? మనీ. అంటే మీ ఉద్దేశం ఏంటంటే కోరికలు తీర్చుకోవాలంటే మనీ మేక్స్ ఎనీథింగ్ అనమాట. సరే, మరి డబ్బులు సంపాదించడం అనేక రకమైనటువంటి మార్గాలు ఉన్నప్పటికీ ఒక మంచి మార్గంలో డబ్బు సంపాదించాలంటే మరి రకరకాల ఫోకస్ మీకు చెప్పారు కదా సార్ వాళ్ళు, టీచర్ గారు, నళిని మేడం గారు చెప్పినటువంటి భావాలను మీకు ఏమర్థమైంది, ఏమి మైండ్లోకి తీసుకున్నారు? అదేవిధంగా మహేష్ గారు, నవీన్ గారు, అదేవిధంగా మహేందర్ గారు, అదేవిధంగా నవనీత మేడం గారు, చాలామంది స్పీకర్స్ ఇచ్చినటువంటి సబ్జెక్ట్లో నుంచి అలా అనుభవాల నుంచి నేర్చుకున్నట్టు విధానం మీ జీవితంలో ఉపయోగించుకున్నట్టయితే మీరు అంతా సక్సెస్ అవుతారు. సరే, మరి కోరికలు తీరాలంటే ఏం కావాలి? లక్ష్యం కావాలి కదా. లక్ష్యము ఎలా ఉండాలి? దృఢంగా ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. ఎగ్జాంపుల్గా లక్ష్యం లేకపోతే ఎలా అంటే ఒకటి ఎగ్జాంపుల్గా చెప్తాను. బస్సులో ఎక్కారు, కండక్టర్ అడిగాడు ఎక్కడికి వెళ్తావు అని. ఇంకా ఆలోచించలేదు, ఆలోచిద్దాం అనుకుంటున్నాను అంటే కండక్టర్ ఏమంటాడు? ఫస్ట్ దిగిపో అంటాడు. లక్ష్యం ఖచ్చితంగా లేకపోతే దిగిపోవాల్సిందే కదా. మరి స్టూడెంట్స్ అందరూ కూడా చదువుకుంటున్నారు, నాలెడ్జ్ పెంచుకుంటున్నారు, భవిష్యత్తును ప్రణాళిక చేసుకున్నారు. మీరు ఫ్యూచర్లో సక్సెస్ కావాలంటే ఫస్ట్ లక్ష్యం ఉండాలి, గోల్ ఉండాలి కంపల్సరిగా. కనుక ఇంకో ఎగ్జాంపుల్గా మనం తీసుకుంటే, మీరంతా సంక్రాంతిలో పతంగులు ఎగిరేశారు కదా. మీ చేతిలో దారం ఉంది, ఎంతైనా ఎగిరేశారు, ఎక్కడికైనా వెళ్ళిపోయింది, పోటీ పడ్డారు, ఇంకో దాన్ని కింద పడగొట్టారు. ఏదైనా నీ చేతిలో ఉన్నప్పుడే, ఎప్పుడైతే నీ చేతి నుంచి దారం తెగిపోయిందో ఎలా ఉంటుంది చెప్పండి అప్పుడు పరిస్థితి? పతంగి కోసం నువ్వు పరిగెడతావు, పతంగినే చూస్తావు, ఓసారి సడన్గా యాక్సిడెంట్ కూడా కావచ్చు. ఆ పతంగి ఎగిరి 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 అలసిపోయి 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 చివరికి ఎక్కడ ఒక ముళ్ళ పొదల్లో పడుతుంది. అంటే ఇక్కడ మీకు ఏమర్థమైందండి? లక్ష్యం అనేది సాధించడానికి నీ చేతిలో ఒకటి ఆయుధం ఉండాలి. అది ఉన్నప్పుడు మాత్రమే నువ్వు లక్ష్యాన్ని సాధించగలుగుతావు. కనుక లక్ష్యాన్ని సాధించడానికి ఏం కావాలి? మరి లక్ష్యం సాధించాలంటే తీసుకోవాల్సినటువంటి, లక్ష్యం సాధించడానికి కావాల్సినటువంటి తీసుకున్నట్టయితే ఫోకస్ కావాలి. ఫోకస్ కరెక్ట్గా లేకపోతే కష్టం, లక్ష్యం సాధించలేవు. మరి ఫోకస్ ఎలా ఉండాలి? ఎగ్జాంపుల్గా సూర్యుడి నుంచి ఒక పేపర్ తీసుకో, ముంగడ పెట్టుకో. పేపర్ ఏం కాదు, బట్ నువ్వు ఒకటి భూతద్దం తీసుకొని ఆ కిరణాలను పేపర్ మీదకి తీసుకొస్తే అది రగిలే జ్వాలలాగా కాలిపోతుంది. బట్ నీ కాన్సన్ట్రేషన్, నువ్వు ఏదైతే సాధించాలనుకుంటున్నావో అది ఫోకస్ కరెక్ట్గా చేసినట్టయితేనే పర్ఫెక్ట్ అవుతుంది. ఎగ్జాంపుల్గా నీలో ఉన్నది, నీ ఫోకస్ ఎప్పుడు ఆలోచిస్తావంటే నీలో టాలెంట్ పర్ఫెక్ట్ 100% నీలో టాలెంట్ ఉండొచ్చు, కొన్ని లేకపోవచ్చు, కానీ ఉన్నదాన్ని వెతుక్కో. ఎగ్జాంపుల్గా రజనీకాంత్ చాలా అందగాడు కదా, మంచి ఎంటికలు ఉంటాయి, ఫుల్గా స్మార్ట్ కదా. బట్ ఇప్పుడు ఏంటైనా ఒక్కసారి వేషాధారణ వేసి ఫీల్డ్కి వస్తే హీరో ఎట్లా ఉంటుంది? బట్ ఆయనకు బట్టతలనో లేదా నల్లగా ఉన్నానో అనుకుని ఉంటే ఇలా సూపర్ స్టార్ కాదు కదా. ఇలా రజనీకాంత్ సూపర్ స్టార్ ఎప్పుడయ్యిండు? తన వీక్నెస్లు పక్కకు పెట్టిండు, తన ఫోకస్ ఉన్నదాని మీద పెట్టాడు. నీకు కూడా ఏదో ఒక నాలెడ్జ్ ఉంది, నీకున్న నాలెడ్జ్ మీద ఫోకస్ పెట్టు, నువ్వు సక్సెస్ అవుతావు. కనుక నీకు ఏం పాజిటివ్ ఉన్నావు, నువ్వు ఏం నెగిటివ్ ఉన్నావు, ఫస్ట్ నీ మీద నీకు నమ్మకం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కావాలి, దృఢ సంకల్పం కావాలి. నీ నమ్మకమే, నీ మీద నీకు నమ్మకం లేకపోతే ఏమి చేయలేవు. ఫస్ట్ నీ మీద నీకు నమ్మకం ఉందా? నమ్మకం లేకపోతే వదిలేసేయిగా. ఇక్కడ ఇంకా నువ్వు నీ గోల్ని రీచ్ కాలేవు. ఫస్ట్ నీ మీద నీ కాన్ఫిడెన్స్ పెంచుకో. ఎందుకంటే ఈరోజు చెప్తున్నానండి, హీరోలంతా జీరోలు అయ్యారు. ఈరోజు కామారెడ్డిలో చెప్తున్నా, జీరో వాళ్ళు హీరోలు అయినటువంటి వాళ్ళు చాలామందిని చెప్తుంటాం. బట్ వాళ్ళలో ఉన్నటువంటి ఒక ఫోకస్ కావచ్చు, వాళ్ళలో ఉన్నటువంటి ప్రణాళిక కావచ్చు, వాళ్ళలో ఉన్నటువంటి సంకల్పం కావచ్చు,
వాళ్ళు సాధించాలనేటువంటి ఒక తపన కావచ్చు, దాని వెనక కృషి కావచ్చు, దాని వెనక పట్టుదల కావచ్చు, ఏం చేసుకుంటూ పో, నీ భవిష్యత్తులో కావాల్సిన మార్పు అనేది జరుగుతుంది. వీటినన్నిటికీ కావాల్సింది ప్రణాళిక. ఫస్ట్ ప్లానింగ్స్. నీ ప్లాన్లో ఇయర్లీ ప్లానా, 5 ఇయర్స్ ప్లానా, నీ ఎడ్యుకేషన్లో తీసుకోండి. ఇప్పుడు సార్ చెప్పాడు 5 ఇయర్స్ ప్లాన్. ఎంత సక్సెస్ తెలుసా? 2+3 5 ఇయర్స్ కష్టపడు, 30 ఇయర్స్ ఎంజాయ్ చేస్తావు. 5 ఇయర్స్ ఎంజాయ్ అయ్యి 30 ఇయర్స్ కష్టపడతావు. నీకున్న సమయాన్ని ఈ 5 సంవత్సరాలను కరెక్ట్గా నువ్వు యూటిలైజ్ చేసుకో. నీలో ఉన్న స్కిల్స్ అన్నీ బయటకు తీసుకురా. నీకున్నటువంటి సమయాన్ని తీసుకురా. నీ ఓపికను ముందుకు తీసుకురా. నీ నేర్పును ముందుకు తీసుకురా. నిజాయితీగా కష్టపడు. నిన్ను నమ్ముకున్న తల్లిదండ్రులకు నువ్వు విశ్వాసంగా ఉండు. నిన్ను నమ్ముకున్న ఉపాధ్యాయులకు విశ్వాసంగా ఉండు. ఈరోజు ఇక్కడ వచ్చినాక నేర్చుకున్న ప్రతి అనుభవాన్ని నీ జీవితంలో ఉపయోగించుకో. నీ 5 సంవత్సరాల్లో ఎప్పుడైతే కష్టపడతావో నువ్వు 30-35 ఇయర్స్ ఎంజాయ్ చేస్తావు, సక్సెస్ అవుతావు, సెలబ్రిటీ అవుతావు. సార్ చెప్పారు ఇంతకుముందు, నువ్వు చదువుకున్న స్కూల్కి ఎప్పుడైతే నువ్వు సెలబ్రిటీగా మారుతావో, నువ్వు ముఖ్య అతిథిగా ఎప్పుడైతే పోతావో, నువ్వు అప్పుడే నీలో సక్సెస్ఫుల్కు మొట్టమొదటి అడుగు వేసినట్టుగా ఉంటుంది. కనుక ప్రణాళికను కంపల్సరిగా తయారు చేసుకున్నట్టయితే జీవితంలో సక్సెస్ అవుతావు. కనుక ఒకటి మనం ఎందుకు వచ్చామో తెలియదు భూమి మీదకి. వచ్చినప్పుడు ఏం తీసుకురాలే, పోయేటప్పుడు కూడా ఏం తీసుకురాము. బట్ ఒకటి చెప్తున్నా, పుట్టినప్పుడు నువ్వు ఒక్కడివే, పోయేటప్పుడు నీ ఎంబట 100 మందా, 1000 మందా, 1,00,000 మందా, నీ ఎంబట వచ్చే విధంగా నువ్వు మారాలి. ఎప్పుడు మారుతావు, ఎట్లా మారుతావు? ఈ భూమి మీదకి వచ్చినాక నువ్వు నేర్చుకున్నది ఏంది? నువ్వు సమాజానికి ఏమి ఇచ్చిపోతావు? నీ సమాజానికి ఇచ్చిపోతేనే నీ ఎంబట వస్తారు నీ చావు దగ్గరికి. కనుక నీ ఎంబట 1,00,000 మంది వస్తారా, 1,000 మంది వస్తారా, 100 మంది వస్తారా, నలుగురే వస్తారా? నువ్వే నిర్ణయించుకో. నీ లైఫ్ నువ్వు ఫోకస్ చేసుకో. నీ లైఫ్ నువ్వు సక్సెస్ చేసుకో. మళ్ళీ రాదు. ఓకేనా? మీరందరూ సెలబ్రిటీగా మారాలి. కామారెడ్డి చరిత్రలో సృష్టించాలి. ఓకే.